జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని అంజం నగర్ ఫారెస్ట్ అధికారులు పోడు రైతులపై చేసిన దాడులను ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు ఖండించారు. పోడు రైతులకు పాస్ పుస్తకాలు ఇస్తున్న తరుణంలో ఇలాంటి దాడి జరగడం హేయమని అన్నారు. మహిళలు, రైతులు అని చూడకుండా గ్రామస్తులపై దాడి చేసిన ఫారెస్ట్ అధికారులపై తక్షణమే చర్యలు తీసుకుంటామని తెలిపారు. వాళ్ళు పొడి భూమి చేసుకుంటున్నారు. ఒక 7-8 సంవత్సరాలు పంట వాళ్ళు దున్ని పంట వేసుకొని అప్పుడు అంటే వాళ్ళ తాతలు తండ్రులు చేసుకున్నప్పుడు పంట చేతికి వచ్చిందా రాలేదు తెలియదు. కానీ ఇప్పుడు వాళ్ళు చేసుకుంటున్న క్రమంలో ఇప్పుడు ఉన్నట్టు ఉండి ఈరోజు సడన్గా ఈ ఫారెస్ట్ వాళ్ళు అందరూ ఒక 150 మంది 200 మంది సిబ్బందితోని ఊరి మీదకి వచ్చి వాళ్ళందరూ అడ్డం పోతే 2 మన జేసీబీలు పట్టుకొని వాళ్ళందరూ వచ్చి 2 జేసీబీలు ఒక ఆగున్నారు. గత సంవత్సరం పూడు వ్యవసాయం చేసుకుంటా అంటే ఫారెస్ట్ ఇబ్బంది పెట్టుట్లా ఉషా మేడం డిఆర్ఓ ఉండే ఆమెకు 5 లక్షల రూపాయలు ఇస్తే చేసుకోరు లేకుంటలేదు అని చెప్పింది. తర్వాత మళ్ళీ వేదావిధిగా వ్యవసాయం నడిచింది. ఇప్పుడు ఏంటంటే మాకు పత్తి చేతికి వచ్చిన వల్ల ఇంత ఓంగా ఇంత ముందు రావటం పూడు రైతులను మరి తీవ్రంగా ఇబ్బంది పెట్టి కొట్టడం జరిగింది. ఈ విషయమై వివరణ కోరగా మనకు ఈ క్రితం జరిగిన పోడుకు అది ఉన్న రేంజర్ ఇప్పుడున్న ఉషా మేడం గారు మరి 5 లక్షల రూపాయలు డిమాండ్ చేయడం జరిగింది. ఈ విషయమై పోడు రైతులందరూ కలిసి 5 లక్షల రూపాయలు ఇవ్వడం జరిగింది. మరి ఈ సంవత్సరం ఈ పంట కాలానికి నమస్కారాలు. ఈరోజు ఫారెస్ట్ అధికారులు విచ్చలవిడిగా 150 మందిని తీసుకొని ఆజం నగర్ నాగారం ప్రాంతంలో గత 40-50 సంవత్సరాల నుంచి ఓటు చేసుకొని దున్నుకున్నటువంటి భూముల మీద దాడులు చేసి మహిళలను కొడితే స్లో తప్పి పడిపోవడం జరిగింది. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం ఏది కూడా కాస్తు చేసి దున్నుకునే రైతులను, అడవి హక్కుల చట్టం కింద ఇచ్చినటువంటి పాస్ పుస్తకాలు ఉన్న రైతులను కానీ ఎవరిని కూడా ఇబ్బంది పెట్టకూడదనేటువంటి ఒక దృఢ సంకల్పంతో రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు ఉన్నాయి. రాష్ట్రం కానీ కేంద్రం కానీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు అదేవిధంగా అధికారులు కూడా ప్రజల కొరకే ఉన్నారు. కానీ రాక్షసుల్లాగా ప్రజల మీద పడి ఈరోజు కట్టెలతో ఈరోజు పశువులను కొట్టినట్టు కొట్టి ఏదైతే ఇబ్బంది పెడుతున్నారో వాళ్ళ మీద కఠినమైన చర్యలు తీసుకోవాలని నేను డిమాండ్ చేస్తున్నా. ఈ డిఎఫ్ఓ గారు కావాలని గత 40 సంవత్సరాల నుంచి భూములు దున్నుకునేటువంటి రైతులకు బోర్లున్నా, మోటార్లతో నడుపుకుంటున్నా, కరెంటు శాంక్షన్ ఇచ్చినా ఆ కరెంటు పోల్లను వేయనీయకపోవడం, వైర్లు ఇగ్గనీయకపోవడం, అదేవిధంగా కొత్తగా నీటి సమస్య కొరకు బోర్లు వేసుకుందామంటే వేయనీయకపోవడం, అతి దారుణంగా ప్రవర్తిస్తున్నాడు. ఇది మంచి పద్ధతి కాదు. ఈ విషయాన్ని కన్జర్వేటర్ గారికి, ఈ జిల్లా కలెక్టర్ గారికి దృష్టికి, అదేవిధంగా మంత్రుల దృష్టికి కూడా తీసుకెళ్లడం జరిగింది. పశువుల మీద బాధినట్టుగా కట్టెలతోని ప్రజల మీద దాడి చేసి రైతుల మీద దాడి చేసేటువంటి వ్యక్తుల మీద డిఎఫ్ఓ